పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కట్టడంపై వరద నీరు ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు అంటున్నారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందని ఆలోచన సరికాదన్నారు. డయాఫ్రమ్ వాల్కు మరో కొత్త కట్టడం అనుసంధానంతో రెండింటి సమన్వయం సాధ్యం కాదనుకోవడాన్ని తప్పుపట్టారు. డయాఫ్రమ్ వాల్ను సందర్శించిన వేళ నిపుణులు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు వివిధ కోణాల్లో పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు. కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రీ డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూనే ఎక్కడికక్కడ వారి అనుమానాల్ని తీరుస్తున్నారు. భారీ వరదలకు కీలక కట్టడం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనందున కొత్తది నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అన్న కోణంలో సోమవారం చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్ ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. ఈ కట్టడం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు పూర్తయిందని నిపుణులు ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ వరద నీటిలో ఉండిపోయింది కదా, ఏం నష్టం జరగదా అని కొందరు నిపుణుల వద్ద సందేహం వ్యక్తం చేయగా, వరద ఆ కట్టడంపై ప్రవహించినంత మాత్రాన ఏమీ నష్టం వాటిల్లదని, వరద నీటిలో ఉన్నంత మాత్రాన ఏం జరగదని సమాధానమిచ్చారు. డయాఫ్రమ్ వాల్ కు కొత్త కట్టడం జత చేస్తే ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా, అలాంటివేవీ ఉండవన్నారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. పాత డయాఫ్రమ్ వాల్ ఒక సామర్థ్యంతో, కొత్తది మరో సామర్థ్యంతో పనిచేస్తాయన్నది సరికాదన్నారు. డయాఫ్రమ్ వాల్ పై జాతీయ జల విద్యుత్ పరిశోధనా సంస్థ పరీక్షించి ఇచ్చిన నివేదిక ప్రతుల్ని నిపుణులు తీసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ పై ఎలక్ట్రోడ్ల సాయంతో కాకుండా అక్కడక్కడా తవ్వి మెటీరియల్ తీసి పరీక్షించాలన్నారు. డయాఫ్రమ్ వాల్ గ్యాపుల్లో ఉన్న మట్టి, ఇసుక నమూనాల్ని నిపుణులు పరిశీలించగా అది డయాఫ్రమ్ వాల్లో ఉన్న మెటీరియల్ కాదని, పైన వచ్చి చేరిన ఇసుక మాత్రమే అని అధికారులు తెలిపారు. దీంతో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైన చోట కొన్ని నమూనాలు తీసి పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యామ్ ను అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి ఇప్పటికే చేసిన పరీక్షల నివేదికల్ని సరిచూశారు. మరికొన్ని పరీక్షలు చేయించాలన్నారు. వాటి ఫలితాల్ని మంగళవారం చూస్తామని చెప్పారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ఆ పరీక్షలు ప్రారంభించారు. వైబ్రో కాంపాక్షన్ పనుడు గ్యాప్ 1 ప్రధాన డ్యాం ప్రాంతాన్ని నిపుణులు పరిశీలించారు. బంకమట్టి ఉన్న చోట నిర్మాణాలు కష్టమనే అభిప్రాయాన్ని తోసిపుచ్చిన నిపుణులు అలా నిర్మించిన ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ నిపుణులు ఇవాళ రేపు పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారంపై అధికారులు ఇతర నిపుణులతో చర్చిస్తారు. ప్రస్తుత నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు.